నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. చుట్టుగుంట వద్ద 1,26,00,000తో నిర్మించనున్న 2 కల్వర్టులు, డ్రైల నిర్మాణంకు కూటమి నాయకులతో కలిసి ఆమె భూమి పూజ చేశారు. పీకల వాగును క్రమబద్దీకరించి రానున్న రోజుల్లో వర్షాల కారణంగా పలు ప్రాంతాలు ముంపుకు గురవ్వకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. గత 5 ఏళ్లలో అవినీతి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష నుంచి తప్పించుకోలేరని గల్లా మాధవి అన్నారు. ఈ రోజు దాదాపుగా 1,26,00,000తో ఈ వర్క్స్ ని ప్రారంభించుకోబోతా ఉన్నాము. 2 కల్వర్ట్స్తో 410 మీటర్ల ఈ డ్రైన్ని ఏర్పాటు చేసుకుంటే దాదాపుగా ఇక్కడ ఈ డ్రైన్తో వచ్చే సమస్యలన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా అటు ఏటి అగ్రహారం వైపు కూడా డ్రైన్ని మనము మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొన్న మనం వరదల్లో చూసాం, కంప్లీట్గా ఏరియా అంతా మునిగిపోయిన పరిస్థితి. అది కూడా కౌన్సిల్లో పెట్టాము. దాన్ని కూడా స్ట్రైట్ లైన్ చేసి అక్కడ కూడా ఆ డ్రైన్ సమస్య లేకుండా చూడడం జరుగుతుంది. యాక్చువల్గా రాష్ట్రంలో వైసీపీనే లేకుండా చేసింది ఎన్డీఏ కూటమి నాయకులు కాదు, ప్రభుత్వం కాదు, ప్రజలు. ఎక్కడా లేకుండా చేశారు. 11 సీట్లకే పరిమితం చేశారు. ఈరోజు ఏమనిపిస్తుంది అంటే నాకు ఆ 11 సీట్లు కూడా దౌర్జన్యంతో ప్రజల్ని భయపెట్టి మభ్యపెట్టి వాళ్ళంటున్నట్టుగా రివర్స్ కేసులు పెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకొని గెలిచారేమోనని ఈరోజు నాకు అనిపిస్తుంది. అవినీతి పరులు మాత్రం, అక్రమాలకు పాల్పడిన వాళ్ళు మాత్రమే ఆ బుక్లో ఉంటారు తప్ప నిజంగా రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవాలి అని అంటే ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే జైళ్ళు సరిపోవు. ఏ జైలు కూడా సరిపోని పరిస్థితుల్లో ఈరోజు మన జైళ్ళు ఉండేవి. రివెంజ్ పాలిటిక్సే కనుక చేసి ఉండుంటే ప్రభుత్వం అలాగ జరగదు. నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ఆదర్శనీయులని ఐఏఎస్ అధికారి అద్దంకి శ్రీధర్ బాబు, ఇస్రో మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు పేర్కొన్నారు. సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమి మీదకు దిగివచ్చిన సందర్భంగా అమ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో కొత్తపేటలోని ఓ కళ్యాణ మండపంలో అమ్మ నీకు వందనం కార్యక్రమం నిర్వహించారు. అతిథులుగా హాజరైన అద్దంకి శ్రీధర్ బాబు, చందు సాంబశివరావు మాట్లాడుతూ సునీత విలియమ్స్ 9 నెలలు అంతరిక్షంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని విజయవంతంగా పరిశోధన చేసిన తీరు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞానప్రసన్న మాట్లాడుతూ సునీత విలియమ్స్ వంటి ఎంతో మంది అన్వేషణ పరిశోధనల ఫలితంతోనే మన జీవితాలు ఈరోజు సుఖంగా ఉన్నాయన్నారు. We are related to the charitable trust, Amma Charitable Trust, which is doing a very great impact in the society. And I know of people who support us. వాళ్ళు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు రావాలని ఎక్కడ అనుకోరు. రాజ్యలక్ష్మి గారు అని ఒక బ్యాంక్ మేనేజరు తన చివరి ఆస్తిలో she has given some part of అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక పెద్ద ఉపగ్రహం లాంటిది ఉంది. ఉపగ్రహం ఉంది. అది ఒక ల్యాబొరేటరీ. కాలేజీలో ల్యాబొరేటరీ అంటాం కదా, ఒక పెద్ద ల్యాబొరేటరీ. అక్కడ అనేక రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, అంటే గత 24 సంవత్సరాలుగా ఆ ల్యాబ్లో 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ ఎప్పుడు అక్కడ ఉంటూనే ఉన్నారు, పనిచేస్తూనే ఉన్నారు. అనేక విషయాల మీద వాళ్ళు ఫలితాలను సాధించారు. సో భూమి మీద అంతరిక్షంలో ఒక 400 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతుంది. అంతవరకు ఊహించుకున్నాం. వక్ఫ్ సవరణ చట్టం మాకొద్దు, వక్ఫ్ ఆస్తులు పరిరక్షించండి అంటూ ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులను దోచుకునేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తెచ్చిందని మండిపడ్డారు. ముస్లిం మైనార్టీలను అనగదొక్కేందుకే ప్రధాని ఇటువంటి అంశాలను తెస్తున్నారని విమర్శించారు. కూటమి నాయకులు వెంటనే వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు సయ్యద్ జాఫర్ అలీ, సలావుద్దీన్, అబ్దుల్ రెహమాన్, బాజీ, సమీ, సిపిఐ వలీ పాల్గొన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. మేము మా యొక్క మసీదులను ఏ విధంగా బాగు చేసుకోవాలో మాకు తెలుసు. మీరు చెబితే నడవాలా. కొన్ని వేల సంవత్సరాల నుంచి మసీదులు కానీ, దర్గాలు కానీ, లేదా ఇంకొక అనేక సంస్థలు కానీ ప్రభుత్వం ఇస్తే నడవాలా. వక్ఫ్ ద్వారా వచ్చేటటువంటి ఆస్తుల
లేదా దాతలు ఇచ్చేటటువంటి దాతల ద్వారాగా ఈ వక్ఫ్ నడుస్తూ ఉంది. దీన్ని నేను నేరుగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మోడీకి బుడికలు చేసేటటువంటి శక్తులు కూడా ఈ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించమని చెప్పి ఇవాళ 30 రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నాయకత్వంలో అనేక ఆర్గనైజేషన్లు కూడా ఈ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ బిల్లు కానీ జరిగితే భారతదేశంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తూ భారత జాతిని 2 కళ్ళగా చూడండి. కేవలం 2-3 వాళ్ళకి ఈ ధరాతం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన కృతిలో భాగమే ఈ వక్ఫ్ సవరణ బిల్లు. ఈ వక్ఫ్ సవరణ బిల్లు చేసిన తర్వాత వక్ఫ్ ఆస్తులను కొందరికి అప్పచెప్పే ప్రయత్నంలో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లు పెట్టడం జరుగుతుంది. కేవలం వక్ఫ్ మీద ఎందుకు పడుతున్నారు? మేము దేవతా శాఖ ఉంది, మిషనరీస్ ఉన్నాయి, కానీ వాళ్ళ మీద ఎలా చెప్పట్లేదు. వక్ఫ్ అనేది మా దగ్గర ఉన్న డబ్బుల్లో కొంత మిగిలిన డబ్బును ముస్లిం పేదలకు ఖర్చు చేసే విధంగా మేము వక్ఫ్ చేస్తున్న డబ్బులు, ఆ డబ్బులు భూములు వక్ఫ్ ఆధ్వర్యంలో ఉంటాయి. వక్ఫ్ బోర్డు ముస్లింల చేత నిర్మించబడి వక్ఫ్ బోర్డును ముస్లింలు చూసుకుంటూ కేవలం ముస్లింల పేద వర్గాలకు చెందే విధంగా ముస్లింలు ప్రయత్నం చేసే విధంగా ఈ వక్ఫ్ బోర్డు చేయడం జరిగింది. అలాగే దేవదాయ శాఖ కూడా హిందువులకు అలాగే అందరికీ ఎవరైతే మన దానం చేస్తారో ఆ డబ్బులు కూడా అందరికీ ఖర్చు పెట్టేది దేవదాయ శాఖ. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గత 30 సంవత్సరాలుగా తమ స్వాధీనంలో ఉన్న గ్రామ కంఠం భూమి 9 సెంట్లు 2019లో నాగేశ్వరరావు, రాజేశ్వరరావు అనే వ్యక్తులు ఆక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నారని నందివెలుగుకు చెందిన కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. శంకరవిలాస్ వంతెన విస్తరణలో పునీత ఆగ్నేయమ్మ చర్చిని మినహాయించాలని పాస్టర్ బుద్దోట చిన్నయ్య జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందించారు. దుగ్గిరాల్లోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులు తమకు రావాల్సిన నష్టపరిహారం త్వరగా ఇప్పించాలని కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ పెట్టుకున్న పసుపు బస్తాలను ప్రతి బస్తా 76 కేజీల చొప్పున లెక్కించి మాకు నష్టపరిహారం క్వింటాకు 7,000 రూపాయల చొప్పున ఒకే విడతలో ఇప్పించాలని కోరారు. ఇంటి పన్ను రసీదులో తన తల్లి పేరు తొలగించి తన పేరు నమోదు చేయమని ఎన్నిసార్లు చెప్పినా గ్రామాధికారులు పట్టించుకోవడం లేదని జల్ది మోహన్ ఫిర్యాదు చేశారు. దయచేసి మా అందరూ కూడా వినండి. ఇది వేలాది ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. దయచేసి ఈ చర్చిని ఎగ్జామ్ చేయండి. మా ఒక్క చర్చే కాదు, గతంలో గుంటూరు నగరంలో ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. బ్రిడ్జ్ నిర్మాణాలు జరిగినాయి, రోడ్డు విస్తరణలు జరిగినాయి. మరి కంకరగుంట బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం ఆ రోడ్లో వెళ్తే, పట్టాపురం రోడ్లో వెళ్తే ఒక చర్చి ఎగ్జామ్ చేశారు, మసీదు మినహాయించారు, టెంపుల్స్ని మినహాయించారు. మరి పన్ను రోడ్లో కూడా చూస్తున్నాం, మసీదు మినహాయించారు. ఏ చర్చికి అయితే, ఏ టెంపుల్కి అయితే, ఏ మసీదుకి అయితే మీరు న్యాయం చేశారో అదే న్యాయాన్ని అతి పురాతనమైనటువంటి మా ఆగ్నేయస్వామి గారి దేవాలయాన్ని కూడా చేయమని మేము అభ్యర్థన ఇచ్చామండి. మేమందరం కూడా వచ్చి చర్చి తరపున వచ్చి కోరాము. గత 8 నెలల నుంచి గ్రామ కంటకంలో మేము 1944 మా తాతగారు మా నాన్నగారు రాశారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కిందే ఉందండి. 2019లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని కబ్జా చేసి గ్రామ కంటకాన్ని వాళ్ళ కింద చేసి నన్ను తలకాయ పగలు పెట్టి నన్ను దాంట్లో రానికుండా చేస్తారు సార్. గత 8 నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న రోజు లేదండి. ఇప్పుడు 8 అర్జీలు పెట్టాం కలెక్టర్ గారికి, ఇంతవరకు ఎటువంటి స్పందన లేదండి. మరి ఈ విషయం ప్రధానమంత్రి దగ్గర కూడా వెళ్ళారండి. ప్రధానమంత్రి గారు కూడా లెటర్ పంపించారు. అయినా కూడా ప్రధానమంత్రి గారు చెప్పినా కూడా ఇంతవరకు ఇటువంటి చర్య తీసుకోవాలి సార్. నేను ఒకటే కోరుకునేది, ఇది గ్రామ కంటకం కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇది త్వరగా నువ్వు వాళ్ళు ఖాళీ చేయించి నా స్థలం నాకు ఇప్పించవలసిగా కలెక్టర్ గారిని 9 సెంట్ అయ్యారు ఈ కలెక్టర్ గారిని ప్రాధాయపడుతున్నాను సార్. ఆ రోజున పశువు 14,000 రూపాయల రేటు ఉన్న తొందరగా పరిష్కారం అవుతుందని 7,000కి ఒప్పుకున్నాం. ఆ 7,000కి ఒప్పుకున్న క్రమంలో ఈ 5 కేజీలు కూడా తగ్గిస్తే మళ్ళీ కింటాకు 400 రూపాయలు దాదాపు మేము నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము దాచుకున్న పసుపు 75 కేజీలు కాటా వేసే పెట్టాం. అక్కడ కొంతమంది దగ్గర అయితే కాటా రసీదులు కూడా ఉన్నాయి, వేబిజీ రసీదులు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మా పసుపుని నష్టపరిహారం ఇచ్చేటప్పుడు మేము దాచుకున్న పసుపుని ప్రతి బస్తా 75 కేజీలు కట్టి క్యాల్కులేట్ చేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వైసీపీ బీసీ నేత దేవేళ్ల వెంకట్ టీడీపీలో చేరారు. కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గత 5 ఏళ్లుగా జగన్ అబద్దాలు చెప్పి బీసీలను మోసం చేశారని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. బీసీలకు పదవులు మాత్రం కట్టబెట్టి కూర్చోడానికి కుర్చీలు కూడా లేకుండా చేశారన్నారు. వెనకబడిన తరగతుల వారికి టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. దేవెళ్ల వెంకట్ మాట్లాడుతూ టీడీపీ విధి విధానాలకు కట్టుబడి పనిచేస్తానన్నారు. జగన్ బీసీలకు చేసిందేమీ లేదని అన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేయర్ సజ్జిల, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, వేములకొండ శ్రీనివాస్, మేనీ, ఆలహరి, వాణి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో ఇబ్బంది పడి చేసినా కూడా బూతులు తిట్టిన నాయకులకే సెంట్రల్ ఆఫీస్ ప్రిన్సిపాల్ బూతులు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని బూతులు తిడితే 2 రోజులు 3 రోజులు నామినేట్ పోస్టులు తిట్టిన వాళ్ళని కనీసం సజ్జా రామకృష్ణారెడ్డి గారు కానీ పార్టీ పెద్దలు కానీ ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా మమ్మల్ని తిప్పి మమ్మల్ని నాశనం చేసిన వ్యక్తి సజ్జా రామకృష్ణారెడ్డి. ఎందుకు చెప్తామనంటే పెద్దలు చెప్పకూడదు నా బాధ ఆవేదన. కొంతమంది నాయకులు అవుతా ఉన్నారు అధికారంలో వెళ్ళారని. అధికారంలో ఏనాడు కూడా ఒక చిన్న పని చేసుకోలేదు, ఏ పదవి తీసుకోలేదు. అధికారంలో ఉండి కూడా ఖర్చు పెట్టుకునే కార్యక్రమాలు చేసి నష్టపోయిన వ్యక్తిని నేను. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పట్టాభిపురంలోని నారాయణ విద్యా సంస్థల్లో 10వ తరగతి చదువుతున్న తన కుమారుడు ఓం సాయిరెడ్డి ఫిబ్రవరి 13వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడని, యాజమాన్యం పట్టించుకోవడం లేదని ప్రకాశం జిల్లా ముప్పలపాడుకు చెందిన శివశంకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తన కుమారునికి మెరిట్ పైన 90% ఫీజు రాయితీతో జాయిన్ చేసుకున్నారని, కానీ ఇప్పుడు 80% మాత్రమే రాయితీ ఇస్తామని, మిగిలిన డబ్బులు కట్టాలని వేధించారని, అందుకే ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడని తండ్రి శివశంకర్ రెడ్డి కన్నీట పర్యంతమయ్యారు. కాలచక్ర బార్ అండ్ రెస్టారెంట్ లో పనిచేసే క్యాషియర్ వెంకటరెడ్డి, శ్రీకాంత్లు తమపై దాడి చేసి కొట్టారని శ్రీగాయత్రి ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మందా నాగభూషణం ఫిర్యాదు చేశారు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఏం చదువుతున్నాడు అబ్బాయి? అబ్బాయి ఇబ్బంది లేకుండా ఇంటికి వచ్చిన ఇబ్బంది లేదు సార్. వాళ్ళు ఏమన్నారు? స్కూల్లో వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నా కేసు పెట్టామంటున్నారు, ఎత్తుకుతున్నామంటున్నారు. ఎన్ని రోజులు అయిందండి? 45 రోజులు అవుతుంది. ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ నుంచి మీరేమనుకుంటున్నారు? అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? స్కూల్లో ఏమైనా ఇబ్బంది పెట్టుకుంటారు, ఇబ్బంది పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని ఏమైనా విచారించారా? వాళ్ళు వేరే విధంగా ఇష్టం లేదా, హాస్టల్లో ఉంచుకుని ఇష్టం లేదా. వెండిదండి శివశంకర్ రెడ్డి అని వాళ్ళ కుమారుడు సాయి గుంటూరు నారాయణలో పట్టాభిపురం పరిధిలో ఉన్నట్టు నారాయణ విద్యా సంస్థలో జాయిన్ చేశారు. 90% ఫీజు రాయితీతోటి మెరిట్ విద్యార్థి కింద జాయిన్ చేస్తున్నారు. మెరిట్ విద్యార్థి కింద జాయిన్ చేసుకున్న తర్వాత మన సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చారు. సంక్రాంతి నుంచి మళ్ళీ స్కూల్కి జాయిన్ అయిన తర్వాత ఫీజు మీరు 80% అని మీకు 90% ఇవ్వమని చెప్పేసి ఫీజు కట్టమని చెప్పేసి 3 గంటల పాటు బయట నిలబెట్టారు. స్కూల్లోకి రానియకుండా. వాళ్ళ పెదనాన్న ఇక్కడే అందుబాటులో ఉండి మేము ఇచ్చి కడతామండి, బాబుని మీరు బయట నిలబెట్టద్దంటే రాత్రి 9 గంటల తర్వాత స్కూల్లోకి తీసుకెళ్లారు. తర్వాత కంటిన్యూషన్ క్రమంలో హాస్టల్లో భోజనానికి లేట్కి వెళ్తే తిట్టడం, ఇట్లా ఇబ్బంది పెట్టడంతో ఆ అబ్బాయి మిస్ అయ్యాడు. దాదాపు ఇప్పటికీ 40 రోజులు దాటాది. మేము స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులు అడిగితే మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినామని చెప్తున్నారు. పోలీసులు అడిగితే మేము కేసు కట్టామండి, ఎంక్వైరీ చేస్తున్నామంటారు. 40 రోజుల నుంచి ఇదే పరిస్థితి. కనీస పురోగతి అంటే ఆ అబ్బాయి ఉన్నాడా లేడా ఏమయ్యాదనేది మాకు అర్థం కాని. కౌంటర్లో ఉన్న కోటిరామరెడ్డి అనే అతను వాళ్ళని ఎక్కబడిసి బాగా విసుగొలిపి మా మీద పంపాడు. కొట్టండి నా కొడుకులు ఏం చేస్తారో చూద్దామని చెప్పి కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఈ విషయమై 19వ తారీఖున మన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము. మమ్మల్ని పిలిపించి మాట్లాడినాక మేము కంప్లైంట్ ఫైల్ చేయండి మేడం, వాళ్ళు దురుసుగా మాట్లాడుతున్నారు, ఇష్టాసారంగా నిత్యమైన పదాలు వాడారని మేము కంప్లైంట్లో రాతపత్రం రాసిచ్చాం. రాసిస్తే ఏమన్నారంటే వాళ్ళని పిలిపించి మేము మాట్లాడి మీకు చెబుతాము,
ఉదయాన్నే రాండి అని చెప్పారు. మాకు ఎంతవరకు మళ్ళీ మరుసటి రోజు కబురు రాలేదు. మరుసటి రోజు సాయంత్రం మేమే వెళ్ళాం. స్టేషన్కి వెళ్తే అక్కడ సిఏ గారు అన్నారు, మేము వాళ్ళు రాలేదయ్యా పిలిపిస్తామన్నారు. పిలిపిస్తామని చెప్పి సాయంత్రం రమ్మంటే మళ్ళీ సాయంత్రం వెళ్ళాం. సాయంత్రం వెళ్ళినా కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. నేత్రదానం, దేహదానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మానవతా సంస్థ ప్రతినిధులు సూచించారు. మరణించిన నలుగురికి ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. శివప్రసాద్ అంతిమ కోరిక ప్రకారం కల్లు ఐ ప్రసాద్ బ్యాంకుకి దేహం కాటూరు మెడికల్ కళాశాలకు అప్పచెప్పడం అభినందనీయమని మానవతా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా శివప్రసాద్ కుటుంబ సభ్యులను అభినందించారు. మానవుని సమస్యలకు మానవులే కారణమని, పరిష్కారం కూడా మానవుల చేతిలోనే ఉందని అన్నారు. మరణించిన తర్వాత కాల్చినా, పూర్తి చేసినా ప్రయోజనం ఉండదని, దేహదానం చేస్తే మెడికల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అంటే శివప్రసాద్ గారి కళ్ళు 2 కళ్ళు 10 మందికి దాని ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమం చేపట్టారు కుటుంబ సభ్యులు. అట్లాగనే మెడికల్ కాలేజీలో కూడా మన పిల్లలు చదువుకునేటటువంటి చదువుకి తగ్గట్టుగానేటువంటి ప్రాక్టికల్స్కి ఎక్కడ గవర్నమెంట్ కాలేజీల్లో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ బాడీలు దొరకట్లేదు. కానీ చదువుకునేటటువంటి మన పిల్లలు చదువుకోవడానికి ప్రాక్టికల్స్కి నాణ్యమైనటువంటి మెటీరియల్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా సమాజం మీదే ఉంది. మానవుల యొక్క సమస్యలకే కారణం మానవులే. మానవుల సమస్యల పరిష్కారం కూడా మానవుల దగ్గరే ఉంది. కాబట్టి ఆ సూత్రాన్ని మనం ఉపయోగించి మనం ఇలాంటి చనిపోయినప్పుడు దీని ఒక ఉద్యమంలాగా కళ్ళు కానీ అవయవాలు కానీ లేదా దేహం కానీ దానం చేసినందువల్ల సమాజానికి ఎంతో ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆనంగి శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా పాతగుంటూరులోని ప్రగతికి నగర్లో నివసిస్తున్న సుమారు 100 మందికి పైగా నిరుపేదలకు మధ్యాహ్న అన్నదాన కార్యక్రమంతో పాటు బియ్యం, దుస్తులు, నిత్యావసర వస్తువులు మరియు పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేసినట్లు ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతిలో అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటామని, అలాంటి అన్నం దొరకని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వారికి ఒక్కపూటైనా సరైన అన్నం ఏర్పాటు చేసినట్లయితే వారి ఆకలి తీర్చిన వారమవుతామని ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కోనంకి మురళీకృష్ణ యాదవ్, ఆనంగి శ్రీనివాస్ యాదవ్, ఆనంగి రాణి రుద్రమదేవి, ట్రస్ట్ వాలంటీర్స్ ఆనంగి కృష్ణతేజ్ యాదవ్, హర్ష తదితరులు పాల్గొన్నారు. బియ్యంతో పాటుగా నిత్యావసర సరుకులు పంపిణీ, బట్టలు కూడా తీసుకొచ్చాము, దుస్తులు కూడా తీసుకొచ్చాము. ఈరోజు మన పేదలందరికీ కూడా ఒకరోజు భోజన కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. మీరందరూ కూడా నెలలో కొంత డబ్బులు కేటాయించుకొని ఆ డబ్బులతో ఇట్లాంటి మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదలకి ఒక పూట భోజనం అందించగలిగితే వాళ్ళందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతారు. కాబట్టి మీరందరూ కూడా ఆ సంకల్పంతో ముందుకెళ్లాలని కోరుకున్నాను. మా వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ తరఫున పాతగుంటూరు ప్రగతి నగర్లో పేదలకు బియ్యము, దుస్తులు, ఒకరోజు పూట భోజనం ఏర్పాటు చేయటం మంచి శుభపరిణము. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేస్తా ఈరోజు మన ప్రగతి నగర్లో రేపు వాళ్ళ శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా అతను పార్టీలు అలాంటి ఆర్భాటాలు లేకుండా ఆ డబ్బుని పేద ప్రజలకి బియ్యం రూపంలో కానీ, దుస్తుల రూపంలో కానీ, భోజన రూపంలో ఇద్దామని చెప్పి మంచి మనసున్న వ్యక్తి. అతను ఇలాంటి కార్యక్రమాన్ని చేయటం చాలా ఆనందకరం. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసి పేద ప్రజలుగా. పెమ్మసాని కార్యాలయంలో టీడీపీ మహిళా రాష్ట్ర విభాగం సభ్యులు లంకా మాధవిని అభినందించారు. టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం సభ్యులు లంకా మాధవికి టీఎన్యూఎస్ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం బొకే అందించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఎన్యూఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎన్వి జగదీష్ కుమార్, జిల్లా అధ్యక్షులు పి బాలస్వామి, సహాధ్యక్షులు జీవి శ్రీధర్ తదితరులు ఉన్నారు. ఈరోజు సభ్యత్వం కార్డు వచ్చిందని పెమ్మసాని గారి ఆఫీస్లో ఎంప్లాయీ మాధవి గారు నా మెడలో వేయడం జరిగింది. కానీ నేను పెమ్మసాని గారి ఎవరు వస్తారా ఈ జయదేవ్ గారి భర్తీ పూర్తి చేయగలుగుతాడా అనుకున్నాను. మొట్టమొదటిగా పెమ్మసాని గారు గుంటూరు వచ్చినప్పుడు నేను బ్లెస్సింగ్ ఇస్తున్నాను సార్ మీకు అంటూ ఒక కవిత్వం సార్ మీద రాయడం జరిగింది. చాలా లక్షల మెజార్టీతో సార్ గెలవడం జరిగింది. నాకు చాలా ఆనందం. ఉప్పుటూరు చిన్నరాములు ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ప్రవాసాంధ్రుడు ఉప్పుటూరి రామ్ చౌదరి నల్లపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ షుకూర్, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ చుక్కా అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.